తెలంగాణ సీఎం అండి. తెలంగాణ సీఎం గురించి మాట్లాడుకుందాం ఈరోజు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాపము చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే మరి తన ఏం చేస్తూ ఏం మనం తెలంగాణ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టట్లేదు, కానీ ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా నెరవేర్చలేదని ఇప్పుడే అక్కడ ప్రజలు చాలామంది వ్యతిరేకత వచ్చినట్టు తెలుస్తుంది. చాలామంది అక్కడ ఎందుకు అనవసరంగా కాంగ్రెస్కి ఓట్లు వేసామని చాలా నేను టీవీలో కూడా చాలా యూట్యూబ్లో కూడా చూపిస్తూ ఉన్నారు వాళ్ళ ప్రజలు. ఇంకా అంటే వచ్చిన ఒక నెలకే ఇలా ప్రజలు రివర్స్ అవుతారనుకోలేదు. ఎందుకంటే దానికి నిన్న ఏదో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే చాలామంది ప్రజలు విలేకరులు అడిగితే, ఎందుకంటే రేవంత్ రెడ్డికి తెలుసు చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు, అంతేకాకుండా తెలంగాణ దత్తపుత్రుడు, తర్వాత అక్కడ పచ్చ మీడియా సపోర్ట్ ఉంది. ఇంకా ఆయన్ని విమర్శించే వాళ్ళు లేరు కాబట్టి ఆయన ఏం చేసినా ఇప్పుడు ఎవరికి తెలియడం లేదు ప్రజలకి. కానీ ప్రజలకి వాళ్ళకి తెలుసు, వాళ్ళకి మేము కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఎలా జరిగింది, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేదు, వచ్చిన 2 రోజుల్లోనే రైతు బంద్ వేస్తామన్నారు ఇవ్వలేదు, తర్వాత పెన్షన్ వేస్తామన్నారు పెన్షన్ పెంచుతామన్నారు పెంచలేదు, తర్వాత రావాల్సిన పెన్షన్ కూడా ఇవ్వలేదు అని చాలామంది విమర్శిస్తారు. అంతేకాకుండా ఈ రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా పాపం అంటే చాలా హోప్స్ పెట్టుకున్నట్టున్నాడు సీఎం పదవి మీద. ఇప్పుడు నేను అంటే చంద్రబాబు అంటే ఏమనుకున్నాడు మరి పాపము, సీఎం అంటే సీఎం సీటు కేసీఆర్ గారు ఏదో పెద్ద బడ్జెట్ అంటే దిగిపోతూ చాలా కోట్ల డబ్బులు బడ్జెట్ అకౌంట్లో పెట్టిపోయి ఉంటాడు అనుకున్నారు. అంతేకాకుండా ఆ మాటల గురించి ఏం చెప్తున్నాడో రేవంత్ రెడ్డి మాటల్లోనే వినండి. అన్ని ఖాళీ చేసిపోయినరా నాయన, మొత్తం ఏంది లేదు, వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి. నేను లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయాడా? ఇక దాన్ని అంతా సర్దిద్దాలి సంసారం. ఇప్పుడు అన్ని ఖాళీ చేసిపోయినరా నాయన, మొత్తం ఏంది లేదు, వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి. నేను లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయాడా? పాపము పెద్ద కేసీఆర్ పెద్ద అంటే ఏదో పెద్ద తెలంగాణ లంకెవిందులో పెట్టిపోయింటాడు కేసీఆర్ అనుకున్నాడు. పాపం ఇప్పుడు వచ్చినాక అన్ని ఖాళీ అంటే ఖాళీ బిందెలే కనిపిస్తున్నాయంటే రేవంత్ రెడ్డికి. అంటే బడ్జెట్లో ఎక్కడ డబ్బులు లేవు, అంటే అకౌంట్లో ఎక్కడ డబ్బులు లేవు, కాబట్టి ఇప్పుడు మేము సంసారాన్ని నిలబెట్టాలంటే చాలా రోజులు పడుతుంది, ఎక్కడ డబ్బులు లేవు, అన్నీ ఖాళీ బిందెలే ఉన్నాయి, ఖాళీ అకౌంట్లో ఉన్నాయని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. అది కూడా ఎంత కామెడీగా నవ్వుకుంటూ చెప్తున్నాడో ఒక సీఎం వినండి. ఒకప్పుడు ఎంత విమర్శించాడో కేసీఆర్ని తెలుసు రేవంత్ రెడ్డి, కానీ ఇప్పుడు తెలిసి వస్తుందన్నమాట అంటే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది. ఇప్పుడు నెరవేర్చకపోతే మాత్రం ప్రజలు క్షమించరు రేవంత్ రెడ్డిని. ఆల్రెడీ లోక్సభ ఎలక్షన్లు కూడా వస్తున్నాయి త్వరలో, కాబట్టి ఈ త్వరగా ఖాళీ బిందెలు ఏదో త్వరగా అభివృద్ధి కూడా చేశారు కాబట్టి అదేదో నింపుకొని తొందరగా ప్రజలకు ఏదో కొన్నైనా 6 గ్యారెంటీల్లో ఒక గ్యారెంటీ అయినా మీరు మాట నిలబెట్టుకుంటే లోక్సభ ఎన్నికల్లో మీ పరువు నిలబడుతుంది రేవంత్ రెడ్డి గారు.